నమస్కారం శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వ్యవసాయ శాఖపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. ఏడాదిలో 3 పంటలు పండించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం. పార్టీ కార్యాలయంలో వినతులు స్వీకరించిన మంత్రి నారా లోకేష్. కొన్నిటి పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు. రాజధాని మహిళలను ఉద్దేశించి వాడిన అసభ్య పదజాలాన్ని వ్యతిరేకిస్తూ నగరంలో పెద్ద ఎత్తున నిరసనలు. మహిళలకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్. 365 రోజుల్లో 3 పంటలు పండించేలా చర్యలు చేపట్టాలి అని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తుఫాను ముప్పు తప్పేలా ముందుగానే సాగునీరు అందించాలి అని, ఖరీఫ్ పంట ప్రణాళిక పక్కాగా అమలు చేయాలని సూచించారు. నరేగా నిధులతో వరి పొలాల గట్లు, వెడల్పులు, అంతర పంటలతో అధిక లాభాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు వ్యవసాయ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది పొడవునా సాగు భూములు పచ్చగా ఉండేలా చూడాలి అని, ఇందుకోసం 3 పంటల విధానం తీసుకురావాలి అని సూచించారు. వచ్చే ఏడాది వేసవిలో ఉత్తర కోస్తా, గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల్లోని 5 లక్షల ఎకరాల్లో వేసవి పంటలు వెయ్యాలి అని చెప్పారు. అనంతపురం వంటి జిల్లాలో 365 రోజుల్లో కేవలం 4 నెలల్లోనే పంటలు సాగు చేసి 8 నెలల పాటు భూములు ఖాళీగా వదిలేస్తున్నారు అని, దీనివల్ల భూసారం దెబ్బతింటుందని, అలా కాకుండా మిగిలిన 8 నెలలు కూడా ఏదో ఒక పంట సాగు చేసే పరిస్థితులు కల్పించాలి అని చెప్పారు. వరిలో అధిక డిమాండ్ ఉన్న సన్న రకాలను పండించేలా రైతులను ప్రోత్సహించాలి అన్నారు. వరి రైతుకు ఆదాయం మరింత పెరిగేలా అంతర పంటగా గట్లపై కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలన్నారు. ఎరువులు, పురుగుల మందుల వినియోగాన్ని తగ్గించి భూసారాన్ని కాపాడేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ ఉదయం నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. వినతులు స్వీకరించిన ఆయన పలు సమస్యలపై అక్కడికక్కడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. తమకు నెలవారీ జీతం చెల్లించడంతో పాటు ఇంటర్ జోనల్ బదిలీలకు అవకాశం కల్పించాలి అని ఏపీ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల అతిథి అధ్యాపక అసోసియేషన్ వినతి పత్రం అందచేయగా, సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడతారు అని భరోసా ఇచ్చారు. ఇటీవల తన భర్త చనిపోయారని, 3 పిల్లలు ఉన్నారని, పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని నగరానికి చెందిన అవ్వకాంతం వినతి పత్రం అందచేశారు. పదోన్నతులు కల్పించాలని పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న తెలుగు పండిట్లు కోరారు. గడిచిన 5 ఏళ్లలో 4 సార్లు తమను బదిలీ చేసి ప్రస్తుతం విశాఖ డీఈఓగా ఫుల్ కొనసాగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తమను పనిచేసే చోట స్థిరంగా ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 2020 ఫిబ్రవరిలో విపక్ష నేతగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడును వైసీపీ నాయకులు ఎయిర్పోర్ట్లో అడ్డుకుని నానా బీభత్సం సృష్టించారు అని, దీనిపై పోలీసులు తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని విశాఖ టీడీపీ మీడియా కోఆర్డినేటర్ కె గోపాల్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై మరోసారి విచారణ జరపాలి అని కోరారు. సాక్షి డెబిట్లో రాజధాని మహిళలను ఉద్దేశించి వాడిన అసభ్య పదజాలాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి పార్టీల మహిళలతో పాటు రాజధాని ప్రాంత మహిళలు రోడ్డెక్కి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ డెబిట్లో అసభ్య పదాలు వాడినప్పటికీ పశ్చాత్తాపంతో క్షమాపణలు చెప్పకపోగా మరింత రెచ్చగొట్టే విధంగా డెబిట్ను నిర్వహించిన కొమ్మినేని శ్రీనివాస్ వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమని కూటమి మహిళా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి మీడియాకు వ్యతిరేకంగా కూటమి పార్టీల మహిళలు, రాజధాని మహిళలు పశ్చిమ నియోజకవర్గంలో నిరసన వ్యక్తం చేశారు. సాక్షి డెబిట్లో అమరావతి మహిళల గురించి చేసిన వ్యాఖ్యలపై వారు ఆందోళనకు దిగారు. ఏపీ మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సాక్షికు వ్యతిరేకంగా మహిళలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కూటమి పార్టీల మహిళలు మీడియాతో మాట్లాడుతూ సాక్షిని అడ్డం పెట్టుకొని మహిళలపై ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ మండిపడ్డారు. రాజకీయ కారణాలకు మహిళలపై నోరు పారేసుకుంటారా అంటూ మండిపడ్డారు. కించపరిచిన వారిని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. రాజధాని ప్రాంతంలో ఉన్న భారతిరెడ్డి కూడా ఆ కోవకే చెందిందా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడైనా సాక్షి యాజమాన్యం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, డెబిట్లో పాల్గొన్న 2 శిక్షించాలి అని కూటమి పార్టీల మహిళా నేతలు డిమాండ్ చేస్తున్నారు. గత 3 రోజుల నుంచి సైకో ఛానల్ సాక్షి మీడియాలో
అమరావతి మహిళలకి ఏ రకంగా మాట్లాడారనేది ఈ రాష్ట్రం మొత్తం కూడా ఉలికి పడిపోయింది. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా కించపరిచినట్టు వాళ్ళు మాట్లాడిచ్చాడంటే సైకో జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో మహిళల గురించి మహిళలకి కించపరిచినట్టే మాట్లాడావు. కానీ 5 ఏళ్ళు ఆ రకంగానే అమరావతి ఎక్కడ అభివృద్ధి చెందుతుందని అంటే అభివృద్ధి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి అని తెలిసిన పథకానికి ఎట్లా ఏ అడ్డంకులు వేయాలా ఏ రచ్చ చేయాలని చెప్పేసి నువ్వు ఎన్ని సైకో పథకాలు చేస్తున్నావో మేము ఒకటే అడుగుతున్నాం. సైకోకి ఈ మాట గత 3 రోజుల నుంచి ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్న మహిళలంతా కూడా రోడ్డు మీదకి వస్తున్నారు. అట్లానే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి నువ్వు క్షమాపణలు చెప్పకపోతే నువ్వు నీ భార్య ఆ గూడుల్లో కూడా నీ భార్య కూడా ఒక ఆడపిల్లే, ఆ గూళ్ళో కూడా నీ 2 ఆడబిడ్డలే ఉన్నారు. నువ్వు దీనికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలా? మళ్ళీ 3 రోజుల నుంచి ఈ రకంగా జరుగుతుంటే నిన్న సజ్జల ఒకటి అంటాడు, శంకిని జాతి అంటారు. అరే సజ్జల, అరే యద్వాళ్ళారా, మీరు మాట్లాడేటప్పుడు మీ ఇంట్లో మీ తల్లులు మీ భార్యలు మీ పిల్లలు ఉన్నారని ఆలోచించుకుంటున్నారా లేదా? ఒక్కసారి ఆలోచించుకొని మీ ఇంట్లో కుటుంబాలకు కూడా అదే వర్తించిద్దని ఆలోచించుకొని మాట్లాడండి. మేము ఒకటే అంటున్నాం, ఈరోజు సుమారంగా కేసు తీసుకొని సజ్జల కూడా అరెస్ట్ చేయాలా, రామకృష్ణ కూడా అరెస్ట్ చేయాలా, బహిరంగంగా వచ్చి భారతీ రెడ్డి మరి సైకో జగన్ క్షమాపణలు చెప్పాలా. క్షమాపణలు చెప్పేదాకా ఆ సాక్షి మీడియా ఏ రకంగా మూపించాలో ఈ కూటమి ప్రభుత్వంకి వచ్చిందని మేము హెచ్చరిస్తున్నాం. మొన్న వేచల రాజధాని అన్నారు, అది అయిపోయింది. మళ్ళీ నిన్నొచ్చి రాక్షసులు సంకరజాతి మహిళలు, సంకరజాతికి చెందిన వ్యక్తులు వీళ్ళంతా ఎవరు చేస్తున్నారో తెలుసు అన్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడటం. అంటే ఒక సోషల్ మీడియాలో ఇలాంటి వ్యాఖ్యలు జరిగేటప్పుడు ఎలాంటి చర్యలు ఉంటాయని తెలిసి కూడా ఇలాంటి మాటలు అంటే ఈ ప్రభుత్వంలో కూడా వీళ్ళు ఇంత ధైర్యం చేసి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలన్నీ చుమటగా తీసుకొని సజ్జలను కూడా అరెస్ట్ చేయాలని చెప్పని, అలానే బేషరతుగా జగన్మోహన్ రెడ్డి నిన్న ట్వీట్ చేసిన దాంట్లో కూడా మేము ఖండిస్తున్నాం, అరెస్ట్ని ఖండిస్తున్నాం, శ్రీనివాస్ చేసిన అరెస్ట్ని మేము ఖండిస్తున్నాం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి చెప్పడం అంటే నిజంగా అంటే తప్పుని వెనకేసుకొస్తున్నట్ట. ఆ రోజు నుంచి ప్రభుత్వంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ సంఘటన జరిగినా ఎటేపు తప్పు ఉంటుందో అటేపు వెళ్ళి సంఘీభావాలు తెలియజేయటం, అటేపు వెళ్ళి ఖండించడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కాదు, ఖచ్చితంగా భారతిరెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి సజ్జల ఈ ముగ్గురు కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పని కోరుతా ఉన్నాం. సాక్షికి సంబంధం లేకుండా సాక్షి డిబేట్లో మాట్లాడినాక సాక్షి సంబంధం లేకుండా ఎవరుంటారు? లేదు అంటే ఎలా దానికి సంబంధం అవుతుంది? ఖచ్చితంగా సాక్షి మీడియా యాజమాన్యం ఎవరైతే ఉన్నారో, చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో భారతిరెడ్డి దీనికి ఖచ్చితంగా బాధ్యురాలే. ఈ రోజే కాదు, 2019 నుంచి అమరావతి ఇష్యూ వచ్చినప్పుడు మహిళల మీద, ముఖ్యంగా అమరావతి రైతుల మీద పూర్తి స్థాయిగా ఆవిడ విషం చిమ్మే కార్యక్రమం పెట్టుకున్నారు. ప్రతిరోజు కూడా ఇదే డిబేట్లు చేయటం, అమరావతి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం, ఆ రోజు శ్మశానాలు అంటాం, లేకపోతే ఐఫోన్లు పట్టుకుని వీళ్ళు రైతులు అంటాం, ఆ క్యారెక్టర్ని ఇమిటేట్ చేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఈ స్థాయిగా కక్ష పెట్టుకొని ఈరోజు కక్షపూరితమైన చర్యలే. ఆయన వ్యాఖ్యల వెనకాల వ్యవస్థీకృత కుట్ర ఉందని చెప్పని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అది పూర్తి స్థాయిగా నిజంగా భావిస్తూ వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పని కోరుతా ఉన్నాం. రాష్ట్ర మహిళలకు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సాక్షి మీడియా నిర్వాహకురాలు వైఎస్ భారతిరెడ్డి, జర్నలిస్ట్ కృష్ణంరాజు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సాక్షి మీడియాను, పేపర్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు చెందిన మహిళలను అసభ్యంగా మాట్లాడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. సింగినగర్లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నుండి అంబేద్కర్ బొమ్మ వరకు సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళా కమిటీ ఆధ్వర్యంలో సాక్షి కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్ట్ కృష్ణరాజు అమరావతి మహిళలపై తప్పుడు మాటలను ఖండిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి సాక్షి న్యూస్ పేపర్ను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సాక్షి ఛానల్లో ప్రసారమైన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సాక్షి కొమ్మినేని శ్రీనివాసరావు మరియు జర్నలిస్ట్ కృష్ణరాజు మహిళల్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను వేదికగా నిలిచిన సాక్షి మీడియాను నిషేధించాలి అని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులున్న ప్రాంతాన్ని నీచంగా మాట్లాడినటువంటి సాక్షి ఛానల్ను, న్యూస్ పేపర్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, ప్రధాన కార్యదర్శి పైడి తులసి,
షేక్ పర్వీన్ వందలాది మంది మహిళలు పాల్గొని సాక్షి మీడియాను రాష్ట్రంలో రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. రాజకీయ విమర్శలకి రాజకీయ కోణంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీని తట్టుకోలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి మహిళల మీద వేశ్యలని మాట్లాడటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి భాష. అది మళ్ళా దాన్ని సమర్థించుకునేటట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, జర్నలిస్టు పేరుతో ఉన్నటువంటి కృష్ణరాజు కానీ, అలాగే శ్రీనివాసరావు కానీ, వీళ్ళందరూ కూడా ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణంలో అమరావతి మీద విషం కక్కుతున్నారు. ఈ అమరావతి మళ్ళా ప్రారంభమైంది, మళ్ళా అమరావతి నెంబర్ 1 సిటీగా వెలుగొందుతుంది. చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుంది కాబట్టి దాన్ని ఏదో విధంగా చెడుముద్ర వేయాలనే దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇవాళ అమరావతిని వేశ్యల రాజధాని అని చెప్పి మొత్తం రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా అవమానపరిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ క్షమాపణ చెప్పాలా. మహిళల్ని కించపరిచినందుకు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాలా, తప్పు అయిపోయిందని చెప్పి ఒప్పుకోవాలా. చట్టపరంగా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళని పూర్తిగా వాళ్ళ మీద కఠినమైనటువంటి న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోమని ఇవాళ సమాజంలో మహిళలందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. దుర్మార్గం. ఎందుకంటే ఏ మహిళైనా ఒకటే, ఏ మహిళనైనా మనం గౌరవించే సంస్కృతి మంది. అలాంటిది అమరావతిలో ఉన్నటువంటి మహిళలందరినీ, మరి అమరావతిలోనే జగన్మోహన్ రెడ్డి నివసిస్తూ ఉన్నాడు, మరి అమరావతిలోనే ఉన్నటువంటి వైసీపీ నాయకులు, మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమవుతారో కూడా ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి భాషని వాడినటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మా సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మా చెల్లెలు దాసరి ఉదయశ్రీ, ప్రధాన కార్యదర్శి మా పైడి తులసి, ఇంకా మహిళా నాయకురాళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రం మొత్తం కూడా నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు, సజ్జల రామకృష్ణారెడ్డిలకు కొమ్ము కాస్తున్న జగన్, సాక్షి ఎండి వైఎస్ భారతి మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అమరావతి మహిళలను ఎన్నో రకాలుగా అవమానించిన వైసీపీ నాయకులు అధికారం కోల్పోయిన వారినే లక్ష్యంగా చేసుకుని అవమానించడం వారి నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర హితం కోసం, నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం ఒక ఉద్యమ స్ఫూర్తితో గతంలో స్వాతంత్ర భారతదేశంలో ఎక్కడా జరగనటువంటి విధంగా ఉద్యమాన్ని చేపట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టను కాపాడినటువంటి మహిళలను, బౌద్ధుడు ప్రతి మహిళను తల్లిగా భావించేటువంటి భూమిలో పుట్టినటువంటి మహిళల మీద అవాక్కులు చవాక్కులు మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు. ఈరోజు సాక్షి ఛానల్లో కూర్చున్నటువంటి కొంతమంది, ముఖ్యంగా మనం చూసుకుంటే కొమ్మినేని శ్రీనివాస్ గారు, కొవ్వెక్కినటువంటి కొమ్మినేని శ్రీనివాసు, బలిసినటువంటి కృష్ణంరాజు, ఈరోజు అటువంటి మాటల్ని సాగదీసేటువంటి సజ్జల, వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు సభ్య సమాజం యావత్తు కూడా తల దించుకునేటువంటి విధంగా, పౌర సమాజంలో మహిళల పట్ల గౌరవించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అసహ్యించుకునేటువంటి పద్ధతిలో వీళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు చాలా బాధాకరమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా వీళ్ళని కాపాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఆయనకున్నటువంటి నిజమైనటువంటి ఆలోచన విధానం ఈ కుక్కలు మాట్లాడుతున్నటువంటి విషయాలను చూస్తే అర్థమవుతుందనేటువంటి మాటను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మనందరం కూడా చూసుకుంటే గతంలో రాజధాని అమరావతిని కొనసాగించాలని ఉద్యమాలు చేసినప్పుడు ఈ మహిళల పట్ల ఎన్ని రకాలుగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయో మనందరం కూడా
ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో అనేక చోట్ల మహిళల మీద దాడులు చేసినప్పుడు, మహిళల మీద అగత్యాలు జరిగినప్పుడు కూడా మాట్లాడకుండా ఈరోజు తన అక్కస్సును ఈ విధంగా మహిళల మీద చూపించడం అనేది చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇప్పటికైనా ఈరోజు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని మీడియా నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తనదైనటువంటి శైలిలో ఏ విధంగా మహిళలను ప్రతిసారి కించపరిచేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చెల్లి కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు మహిళలను కించపరిచేటువంటి విధంగా ఒక హోంమంత్రి కాదు, ఒక మంత్రి కాదు, ఎవరినైనా కూడా వదిలిపెట్టకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి సంస్కృతి గత పాలకులది. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా లోకం కళ్ళు తెరవాలి. ఇటువంటి చౌకబారు విమర్శలు చేస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదైతే ఆయన మాట్లాడేటువంటి మాటలు ప్రతి ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ద్వారా మాట్లాడేటువంటి వ్యక్తి ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇప్పటికైనా మహిళా లోకాన్ని క్షమించమని అడిగి వాళ్ళందరూ కూడా ఇటువంటి చౌకబారు విమర్శలు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. వైసీపీ నేతలు త్వరలోనే తగిన మూల్యం చెల్లించక తప్పదనేటువంటి విషయాన్ని గ్రహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అమరావతి మహిళలపై సజ్జల రామకృష్ణారెడ్డి నోరు పారేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల అన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి మహిళలను రాక్షసులు, సంక్రజాతి మహిళలు అనే విధంగా అవమానించారు అని మండిపడ్డారు. చేసిన తప్పులకు క్షమాపణ చెప్పడానికి వీరికి నామోషి ఎందుకని ఆమె ప్రశ్నించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులకు మహిళలు అంటే కూడా గౌరవం లేదని, చేసిన తప్పును మళ్లీ చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియాని అడ్డుపెట్టుకొని తనను కూడా ఒక మహిళ అని చూడకుండా, రాజశేఖర రెడ్డి బిడ్డ అని చూడకుండా ఇష్టానుసారం బూతులు తిట్టించారు అని ఆమె గుర్తు చేశారు. జగన్ ఎప్పుడూ నా అక్కా చెల్లెళ్ళు అంటుంటారని, కానీ సొంత చెల్లిని, తల్లిని గౌరవించలేని వ్యక్తి ఇక రాష్ట్ర మహిళల గురించి ఏం పట్టించుకుంటారు అని వ్యాఖ్యానించారు. నేను ఒక బయట వ్యక్తి నా మీద విష ప్రచారం చేసినందుకు నేను అంత బాధపడితే, మరి మీరు వైసీపీ వారు, నా సొంత వారు, నా కుటుంబం, నా రక్త సంబంధం, మీరు అదే విష ప్రచారం చేస్తే ఇంకా నేను ఎంత బాధపడుందా. మీ సైతాన్ సైన్యం చేత నేను రాజశేఖర రెడ్డికే పుట్టలేదన్నారు, విజయం అక్రమ సంతానం అన్నారు, నాకు ఇతరులతో సంబంధాలు అంటకట్టారు, నన్ను కనీసం ఒక మహిళగా చూసారా, కనీసం ఒక తల్లనన్నా గుర్తుపెట్టుకున్నారు, ఎంత దూషించారు. అసలు రక్త సంబంధాల గురించి, అక్క చెల్లెల గురించి మీకేం తెలుసు? మీకు అక్క చెల్లెలు అంటే ఒక భూత పదం మాత్రమే. రక్త సంబంధం గురించి, అక్క చెల్లెల గురించి మీరు మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంది. రక్త సంబంధం గురించి ఏమిటో నన్ను అడగండి, నేను చెప్తా. రక్త సంబంధం అంటే అన్న కష్టాలలో ఉన్నాడు కాబట్టి మాట అడగంగానే పాదయాత్రకు బయలుదేరడం. నా బిడ్డలను కాదనుకున్నా, నా భర్తను కాదనుకున్నా, ఒక్కటి కూడా ప్రతిఫలం ఆశించకుండా 3000 ఎన్నో కిలోమీటర్లు పాదయాత్ర చేసిన దాన్ని నేను, మండుటి ఎండలో. రక్త సంబంధానికి ఇచ్చిన విలువ నేను. రక్త సంబంధం కోసం ఏ కార్యక్రమం చేయమంటే ఆ కార్యక్రమం. సమైక్యాంధ్ర కోసం తిరిగాను, బాయ్ బాబు క్యాంపెయిన్ చేశాను, మీరు ఏది చేయమంటే అది చేశాను. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు చేయి చాపి పాపా నీ ప్రాణం నాకు ఇచ్చేయన్నా ఇచ్చేసేదాన్ని నేను. అంతలా ప్రేమించాను నేను జగన్మోహన్ రెడ్డి గారు. అది రక్త సంబంధం. ఇలా రక్త సంబంధం గురించి మాట్లాడేది సిగ్గుండాలి. అసలు ఏ రోజైతే మీరు తల్లిని, చెల్లిని కాదనుకున్నారో, వేరు చేసుకున్నారో, ఆ రోజే మీరు మనుషుల కింద, మీ జాబితాలోకి, మీరు మనిషి జాబితాలోకి రావడం మీరు మానేశారు. నిజానికి ఏ రోజైతే విజయమ్మ గారిని మీరు అవమానించారో, ఏ రోజైతే మీరు విజయమ్మ గారిని పార్టీ నుంచి వెళ్ళగొట్టారో, ఆ రోజే మీ పతనానికి నాంది, పతనానికి నాంది పలికింది ఆ రోజే. మళ్ళీ చెప్తున్నాం, మహిళలను గౌరవించడం నేర్చుకోండి. ఇప్పటికైనా రాజశేఖర రెడ్డి బిడ్డ మద్దతిస్తున్నది తెలుగుదేశం పార్టీకి కాదు, నేను మద్దతిస్తున్నది ఆంధ్ర రాష్ట్ర రాజధాని, నేను మద్దతిస్తున్నది ఆంధ్ర రాష్ట్ర మహిళలకు. ఉపరితల ఆవర్తనాలు, ఉపరితల ద్రోణులు
షిడ్జోన్ ప్రభావాలతో బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి దక్షిణ భారతదేశంపైకి భారీగా తేమగాళ్లు వీస్తున్నాయి. దీంతో కోస్తా రాయలసీమలో పలు చోట్ల వర్షాలు కురిశాయి. బుధ, గురువారాల్లో రాయలసీమలో ఎక్కువ చోట్ల, కోస్తాలో అనేక చోట్ల ఈదురు గాలులతో వర్షాలు, అక్కడకక్కడ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ భారతంలో వర్షాలు పెరుగుతూ ఉండడం, హిందూ మహాసముద్రం నుంచి తేమ గాలులు వస్తూ ఉండడంతో ఈ నెల 14 నుంచి నైరుతి రుతుపవనాల్లో కదలిక వస్తుందని, మధ్య తూర్పు భారతంలో పలు ప్రాంతాలకు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఈ నెల 16 తరువాత పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో రుతుపవనాలు చురుగ్గా మారే అవకాశం ఉందన్నారు. కాగా రానున్న 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరోవైపు బుధవారం విజయనగరం, మన్యం, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాలో 40 నుండి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. జగన్ మీడియాలో అమరావతి రైతులని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. ఆడబిడ్డలను కించపరిచే విధంగా చర్చా వేదికలు నిర్వహిస్తే ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని బీజేపీ స్పోక్స్ పర్సన్ సాధినేని యామిని శర్మ హెచ్చరించారు. మీడియా విశ్లేషణ పేరుతో మహిళలను దుర్భాషలాటం సృష్టి ధర్మానికి విరుద్ధమని మండిపడ్డారు. గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమంటున్న యామినితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఓ ప్రైవేట్ ఛానల్లో ఏదైతే డిబేట్లో రాజధాని మహిళా రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇటు రాష్ట్రం మొత్తం కూడా మహిళలు పెద్ద సంఖ్యలో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి బీజేపీ స్పోక్స్ పర్సన్ యామిని శర్మ ఉన్నారు. ఆవిడని అడిగి తెలుస్తుందాం. మేడం చెప్పండి, ఇటు ఏదైతే ఒక ప్రైవేట్ ఛానల్లో అనుచిత వ్యాఖ్యలు, రాజధాని గత 5 సంవత్సరాలకు ఎన్నో పోరాటాలు చేసిన రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుంచి అసలు మీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళపై మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? భారతీయ జనతా పార్టీ వెంటనే ఖండించింది. దీన్ని ఇప్పటికీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. మహిళల పైన ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ మనిషి అయినా సరే ఇటువంటి అసభ్యకరమైన, అవమానకరమైనటువంటి మాటలు, వ్యాఖ్యలు చేయడం అనేది అది చట్టరీత్యా కూడా నేరము. బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితలో కూడా దానికి సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయి. సాక్షి టీవీ ఛానల్లో కొమ్మినేని శ్రీనివాసరావు యాంకర్ లాగా ఉన్నప్పుడు కృష్ణన్ రాజు అనే అనలిస్ట్ కావాలి అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన కక్షతో ఒక సంవత్సరంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి తట్టుకోలేక అమరావతి రాజధాని వేశ్యల రాజధాని అని చెప్పడం ఏదైతే ఉందో, ఒక మహిళలాగా అందరం సిగ్గుపడుతున్నామో. ఆయన కేవలం అమరావతిలో ఉన్నటువంటి మహిళల్ని మాత్రమే కించపరిచినట్టు కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 2 కోట్లకు పైగా ఉన్న మహిళలందరినీ కూడా కించపరిచినట్టు. ఎందుకంటే రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిది ఆయన చరిత్ర తెలిసి కూడా కావాలి అని చెప్పని ఒక కుట్రతో, ఒక చులకన భావంతో మహిళల్ని ఈ విధంగా అపహాస్యం చేసి ఏమాత్రం మళ్ళీ రిగ్రెట్ కూడా అవ్వకుండా, ఇంతవరకు క్షమాపణ కూడా చెప్పకుండా ఉండడం అనేది ఇది పనిగట్టుకొని చేసినటువంటి అంశంలాగానే మనకు తెలుస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అందరము. ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాసరావుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన పైన పలు కేసులు పెట్టడం జరిగింది. అలాగే పరారీలో ఉన్నటువంటి కృష్ణన్ రాజును కూడా అతి త్వరలోనే పోలీసులు వీలైనంత తొందరగా పోలీసులు తీసుకొని వచ్చి, ఇటువంటి వారిద్దరికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, ఇటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి వారికి కఠినమైనటువంటి శిక్షలు పడాలి. సో దట్ ఇంకెవరు కూడా రాష్ట్రంలో ఇటువంటి మాటలు మాట్లాడడానికి కూడా భయపడాలి. వెరీ అన్ఫార్చునేట్, 5 సంవత్సరాలలో మహిళల పట్ల చులకన భావం చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, వైసీపీ పార్టీ కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఇప్పటికీ కూడా వారి భాష మార్చుకోలేదు, వారి ఇది కూడా మార్చుకోలేదు, తీరు మార్చుకోలేదు. భారతీరెడ్డి మహిళలాగా ఉండే ఆమె సొంత ఛానల్లో ఇటువంటి మహిళను అపహాస్యం చేసేటటువంటి, అవమానించేటటువంటి డిబేట్లు జరుగుతున్నప్పుడు ఆవిడ కనీసం స్పందించకపోవడం అనేది సర్వత్రా విమర్శలు కూడా మనం చూస్తూనే ఉన్నాము. కనీసం ఒక మహిళలాగానే స్పందించాలి, జరిగిన దానికి క్షమాపణలైనా చెప్పాలి, అప్పుడే వారికి కూడా కొంత విలువ ఉంటుంది. కానీ అట్లాగా క్షమాపణలు అడిగి లేదా రిగ్రెట్ అయ్యేటటువంటి మనస్తత్వం ఇందాక చెప్పినటువంటి వాళ్ళెవ్వరికీ లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి సంకర జాతి అని అంటున్నాడు. అసలు అలా మాట్లాడే వాళ్ళకి ఏ జాతో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు?
అధికారంలో కోల్పోయిన తర్వాత కూడా అధికారంలో ఉన్నప్పుడు మహిళల్ని బూటకాలతో తన్నించి అరెస్టులు చేసి ఎంతో అసభ్యకరమైనటువంటి భాషను ఉపయోగించి ప్రతి మంత్రి దగ్గర నుంచి అసెంబ్లీ వరకు అందరూ మాట్లాడారు. అధికారం కోల్పోయిన తర్వాత అయినా మహిళల పట్ల ఏమాత్రమూ వారికి గౌరవం లేదు. అసలు చట్టమే కాదు అని చెప్పని తెలుసుకున్నటువంటి దిశ అనే దాని పేరుతోటి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మహిళల్ని మోసం చేయడమే కాకుండా ఏ రోజున కూడా మహిళల పట్ల ఆయన సానుభూతి వ్యక్తపరచలేదు, మహిళల పట్ల ఆయన సరైనటువంటి పాలన కూడా చేయలేదు. మేడం, ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వంపై మహిళలపై ఎన్నో అగత్యాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం మహిళల భద్రతలో వైఫల్యం చెందిందని చెప్పి కూడా జగన్ ఒక ట్వీట్ చేశారు. కానీ ఇప్పుడు ఏదైతే ఒక సాక్షిలో ఒక మహిళ ఏదైతే మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న భారతి ఇప్పటి వరకు క్షమాపణ చెప్పలేదు. యావత్ రాష్ట్రం మొత్తం కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఆయన ఇంటికి ముఖ్యమంత్రిలా ఉన్నప్పుడు ఆయన ఇంటికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి విజయవాడలో ఎన్నో అఘాయిత్యాలు జరిగాయి. ఆయన సొంత జిల్లాలో జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందలాది మంది మహిళలు బాలికలు కనపడకుండా పోయారు. 2 హోంమంత్రులను ఉంచాడు. కానీ మహిళా కమిషన్ ఉంది. ఆ రోజు ఏ రోజు ఒక్కరూ కూడా సరైనటువంటి స్పందన చేయలేదు. మహిళలకు జరిగినటువంటి అన్యాయం పైన వెంటనే శిక్షలు కూడా వేయలేదు. నేను ఒకటి అడుగుతున్న, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఎన్నో వందల మంది పైన, వేలాది మంది పైన అత్యాచారాలు జరిగాయి. ఆ అత్యాచారం జరిగినటువంటి వారిని ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనేది దమ్ముంటే కనుక వైసీపీ రిలీజ్ చేయాలి. మేడం, అదే విధంగా మా కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు చాలా బాగా మెరుగ్గా ఉన్నాయి. చాలా సమర్థవంతంగా పోలీస్ శాఖ పనిచేస్తోంది. ఎక్కడ ఇటువంటివి జరగడం చాలా దురదృష్టకరం. కానీ జరిగిన చోట వెంటనే కూడా అంటే పోలీసులు శ్రద్ధ పెట్టి అటువంటి వారిని అరెస్టులు చేయడము, అలాగే అంతెందుకు ఇప్పుడు ఏ పార్టీ అని కూడా చూడట్లేదు, సొంత పార్టీ వాళ్ళని అరెస్ట్ చేశారు మహిళల పైన అసభ్యంగా మాట్లాడితే గనక. అటువంటిది మేము ఇప్పటికీ ఒకటే చెప్తున్నాము, ఏ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఈ రాష్ట్రంలో ఎవడైనా సరే మహిళల పట్ల తప్పుగా మాట్లాడాలి, అవమానపరిచే విధంగా మాట్లాడాలంటే కనుక మీకు ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి ప్రజలు చెప్తారు, మహిళలు చెప్తారు. మా ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకుంటుంది. మేడం, అదేవిధంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి జగన్ ఒక ట్వీట్ చేశారు. అదేవిధంగా ఆయన తెనాల్లో ఎవరైతే గంజాయి బ్యాచ్ ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారు. దీన్ని ఎలా చూస్తారు? అసలు రాజ్యాంగం అనే పదం పలకడానికి జగన్మోహన్ రెడ్డికి ఏమి నైతిక అర్హత ఉందో నాకైతే అర్థం కావట్లేదు. ఆయన పాలనలో డీజీపీ స్థాయి వ్యక్తులు కూడా పలుసార్లు హైకోర్టుకి వెళ్ళి మొట్టికాయలు తీసుకున్నారు, అంటే తినాల్సి వచ్చింది. అసలు రూల్ ఆఫ్ లా అనేది లేకుండా చేశారు. పోలీసు వ్యవస్థలతో పాటు అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి మనుషుల యొక్క వారి యొక్క అంటే అన్ని వ్యవస్థలను ఉపయోగించుకుంటూ మనుషుల పైన కక్ష సాధింపు చర్యలు చేసి అర్ధరాత్రులు కూడా అరెస్టులు చేసి వేలాది మందిని అక్రమంగా జైళ్లలో పెట్టినటువంటి వ్యక్తి ఈ రోజున మా కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడడం అనేది హాస్యాస్పదం. మాకు ఎలా పాలన చేయాలో తెలుసు. మా పాలనలో గడిచిన 1 సంవత్సర కాలంలో ఏ విధంగా అభివృద్ధి, సంక్షేమం రెండు ఈ బెనిఫిట్స్ అనేది ప్రజలు పొందుతున్నారో ప్రజలకి తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇటువంటివి చేసేవన్నీ కూడా అతని ఐడెంటిటీ క్రైసిస్ లాగా. ఎందుకంటే ఇంక ఇప్పుడు అర్థమైపోయింది, 1 సంవత్సర కాలంలోనే కూటమి ప్రభుత్వం చాలా గణనీయమైనటువంటి అభివృద్ధి చేసింది. 3 లక్షల కోట్ల రూపాయలని కేంద్ర సహకారం అందించింది. మంచి అమరావతి ముందుకెళ్తుంది, పోలవరం ముందుకెళ్తుంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యలు తీరాయి, వైజాగ్ రైల్వే జోన్ వచ్చింది, కడప స్టీల్ జరుగుతుంది, అన్నీ జరుగుతున్నాయి, నేషనల్ హైవేస్ పడుతున్నాయి, ఇంకా వడివడిగా జరుగుతున్నాయి. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి తట్టుకోలేక తన రాజకీయ జీవితం ఇంకా అయిపోయింది అని చెప్పి నేను అనుకున్న అక్కసుతోటి తన మనుషులతో చేయిస్తున్నటువంటి ఈ డ్రామాకి ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తున్నారు. మరింత కూడా మళ్ళీ ఇంకా ఇటువంటి చర్యలు ముందుకు వెళ్తుంటే వచ్చే ఎలక్షన్లో కూడా 11 కాదు కదా, అందులో 1 కూడా వస్తే రాదన్నది ఆయన తెలుసుకోవాలి. మేడం, అదేవిధంగా ఒక విశ్లేషకుడు వచ్చి సాక్షిలో డిబేట్లో పాల్గొన్నారు. యాంకర్కి ఏం సంబంధం అని చెప్పి కూడా జగన్ ఒక ట్వీట్ చేశారు. ఎలా చూస్తారు? ఇదే యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు లక్ష్మీ పార్వతి గారు స్టూడియోలో ఉన్నప్పుడు ఎవరో ఒక ర్యాండమ్ కాలర్ కాల్ చేసి ఆవిడ గురించి అంటుంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీకు అక్క చెల్లెలు లేరా, ఈ విధంగానే మహిళల గురించి మాట్లాడుతున్నావా అని చెప్పని రియాక్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు ఇతను కృష్ణంరాజు ఉండి అసలు సంబంధం టాపిక్ లేదు. ఎందుకు అంతకుముందు టాపిక్ ఏమొచ్చింది, సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కూడా అమరావతి దేవతల రాజధాని అని చెప్పని అంటున్నారు అని చెప్పనని, అంటే ఆ అక్కసు అన్నమాట. అమరావతి గురించి అక్కసుతో తీసుకొచ్చి ఒక పిచ్చి ఫేక్ డేటాని కాదు, ఇప్పుడు ఏదైనా ఒక అంశం ఉంది, ఏదైనా ఒక డేటా గురించి మాట్లాడాలనుకున్నప్పుడు స్పెసిఫిక్గా ఊరు గురించి చెప్పాలి. అంతేగాని రాజధానిని ఈ విధమైనటువంటి రాజధాని అని చెప్పని మహిళలను అవమానపరచడం ఏంటి? దానికి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు ఏమన్నాడు, నేను కూడా చూశాను, ఇది నిజమే, కానీ
ఇది నిజమే కానీ ఏంటి, అది నిజమని చెప్పని ఎవరు వచ్చి చూపించండి. ఇలాగైనా మీకు మహిళల పట్ల ఉండేది? వెంటనే తీవ్రంగా ఖండించాలి కదా. ఖండించకుండా ఆయన దాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం అనేది యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది మహిళలను అవమానించడం అయినట్టే. కాబట్టి అసలు రీగ్రెట్ లేదు. ఇంతవరకు ఇద్దరు కనీసం క్షమాపణ చెప్పట్లేదు. ఏదో ఆవేశంలో అన్నాము, భావోద్వేగంలో అన్నాము, లేదంటే పొరపాటున అన్నాము, క్షమించండి అని ఎవరైనా రియలైజ్ అవుతారు. కానీ అలా కాకుండా ఇంకొక వీడియో మరీ తిరిగి రిలీజ్ చేయడము, తనని సమర్థించుకోవాలని చూడడము, అటువంటి వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇటువంటి వ్యక్తులు సపోర్ట్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. బట్ వన్ థింగ్, ఈ రాష్ట్రంలో మహిళలను ఎవరైనా అవమానపరిస్తే లేదా ఇటువంటి అసభ్య పదజాలం ఉపయోగిస్తే మేమైతే చూస్తూ ఊరుకోము. థ్యాంక్ యూ మేడం. మొత్తం మీద చూసుకున్నట్లయితే అమరావతి మహిళా రైతులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా బీజేపీ ఖండించిందని చెప్పి కూడా ఇక్కడ యామిని శర్మ అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎవరైనా మహిళలపై కీలక వ్యాఖ్యలు చేస్తే కబడ్దార్ జాగ్రత్త అని చెప్పి కూడా ఆవిడ హెచ్చరించిన పరిస్థితి. ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, విజయవాడ. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వ్యవసాయ శాఖపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. ఏడాదిలో 3 పంటలు పండించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం. పార్టీ కార్యాలయంలో వినతులు స్వీకరించిన మంత్రి నారా లోకేష్. కొన్నిటి పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు. రాజధాని మహిళలను ఉద్దేశించి వాడిన అసభ్య పదజాలాన్ని వ్యతిరేకిస్తూ నగరంలో పెద్ద ఎత్తున నిరసనలు. మహిళలకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.